వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. జోష్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. మొదటి సినిమాలోనే మెప్పించి పలు అవార్డులు సైతం అందించుకున్నాడు. బడా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన సర్వశక్తితో పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న స్టార్ హీరోగా నాగచైతన్య నిలిచారు. కెరియర్ పరంగా ఫుల్ బిజీ ఉన్న టైంలోనే సమంతతో ప్రేమాయణం సాగిస్తూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. నాగచైతన్య సినిమాలోకి ఎంట్రీ అలా జరిగింది. చెన్నైలో పుట్టి పెరిగిన నాగచైతన్య గ్రాడ్యుయేషన్ ను మాత్రం హైదరాబాద్ లో పూర్తి చేశారు. ఆ సమయంలోనే తండ్రి నాగార్జునతో కలిసి కెరియర్ గురించి మాట్లాడాడు. ఆ సందర్భంలోనే తనకు శామ్ తో లవ్ అక్కడే మొదలైంది. సమంత నాగచైతన్య కలిసి ఏం మాయ చేసావే సినిమా చేశారు. అప్పుడు ఆడిషన్స్ కోసం ఆమె ఫోటోలను తొలిసారిగా చూశాడట. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ ఆటోనగర్ స్టూడియో సినిమా చేసిన టైంలో ప్రేమలో పడ్డారు. కానీ ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఇక తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్న సమయంలో దీన్ని రివీల్ చేశారు. హీరో అవ్వాలని ఉంటుందని మనసులోని మాటను బయట పెట్టాడు. అందులో అనుగుణంగానే చాలా కాలంతో పాటు నటన, డైలాగ్స్, ఫైట్స్ తదితర విభాగాల్లో శిక్షణ ఇప్పించి సినిమాలోకి తీసుకొచ్చారు. జోష్ నుంచి వెంకీమామ వరకు 2009లో వచ్చిన జోష్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య. ఇక ఆ తర్వాత సుదీర్ఘమైన కెరీర్ లో 23 సినిమాల్లో నటించారు. వీటిలో ఏం మాయ చేసావే, 100% లవ్, మనం, ప్రేమం, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగారాజు, తండేల్ వంటి చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. మిగతావి ఆశించిన ఫలితాన్ని అందించలేదు. అలాగే కొన్నింటిలోనూ అతిథి పాత్రల్లో కనిపించాడు. వాస్తవానికి నాగచైతన్య కొత్త బంగారు లోకంతో హీరోగా పరిచయం అవ్వాలి. కానీ మొదటి సినిమాను లవ్ స్టోరీతో కాకుండా సందేశాత్మకంగా చేయాలని నాగార్జున భావించారు. దీంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఇదిలా ఉండగా చైతన్యకు రేస్లంటే చాలా ఇష్టం. అలాగే సంగీతం అంటే పిచ్చి. ఖాళీ సమయంలో రైడింగ్ తోనే, మ్యూజిక్ తోనూ, వ్యాయామంతోనూ గడుపుతూ ఉంటారు. శామ్ తో లవ్ ఎక్కడ మొదలైందంటే సమంత నాగచైతన్య కలిసి ఏం మాయ చేసావే సినిమా చేశారు. 2017 జనవరి 29న నటి సమంత రూత్ ప్రభుతో నాగచైతన్యకు నిశ్చితార్థం జరిగింది. చైతన్య సమంత అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయ ప్రకారం, అక్టోబర్ 7న క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం వివాహం ఆడారు. ఇక ఈ రెండు ప్రైవేట్ వేడుకలే. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు. అభిమానులు ఈ దంపతులను చై శామ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే వీరిద్దరూ తమ 4 ఏళ్ల బంధానికి గుడ్ బై చెబుతూ విడాకులు తీసుకున్నట్లు ఇటీవలే ప్రకటించిన అభిమానులు షాక్ కు గురిచేశారు. కుటుంబ సభ్యుల నేపథ్యంలో ప్రముఖ నటుడు నాగార్జున, ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటి దంపతులకు నాగచైతన్య జన్మించారు. చైతన్య బాల్యం చెన్నైలో గడిపింది. 18 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి లక్ష్మీ దగ్గుబాటి దగ్గరే పెరిగారు. పాఠశాల విద్యాభ్యాసం ముగిసిన తర్వాత పై చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చారు నాగచైతన్య. కళాశాలలో ఉన్నప్పుడే సినిమాల్లో నటించాలన్న ఆశని తండ్రి నాగార్జునకు చెప్పారు. ముంబైలో 3 నెలల నటన కోర్సు చేరారు. లాస్ ఏంజల్స్ లో నటన, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. ఇక నటనకు ముందు 1 సంవత్సరం పాటు వాయిస్, డైలాగ్స్ కోచింగ్ కు ప్రత్యేకమైన శిక్షణలు తీసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ ఇద్దరు చేసిన సినిమా మజిలీ. 40 కోట్ల వరకు షేర్ వసూలు చేసి అద్భుతం సృష్టించింది మజిలీ. లవ్ స్టోరీ. పాండమిక్ సమయంలోనూ థియేటర్స్ లో విడుదల చేయడానికి భయపడుతున్న సమయంలో వచ్చింది లవ్ స్టోరీ. దాదాపు 35 కోట్ల షేర్ను వసూలు చేసింది. నాగార్జున అక్కినేని కుమారుడిగా జోష్ చిత్రంతో నాగచైతన్య రంగ ప్రవేశం చేసినప్పుడు అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ చిత్రం అప్పటి యువతరం ర్యాగింగ్ వంటి అంశాలపై కొత్త కోణాన్ని చూపించే నేటికి ప్రేక్షకులకు చేరువుగా ఉంది. అతను ఆ తర్వాత ఏ మాయ చేసావే, మనం వంటి సాంప్రదాయేతర చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ 2 చిత్రాలు కథాంశం, నాగచైతన్య నటనతో పాటు మంచి గుర్తింపును తెచ్చింది. ఈ సినిమాలు నాగచైతన్యకు కేవలం ఒక జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న జోనర్లో ప్రయోగాలు చేయాలనే ఆసక్తి ఉందని కనిపించాయి. ఏ మాయ చేసావే, ప్రేమం, 100% లవ్ వంటి విజయవంతమైన రొమాంటిక్ చిత్రాలతో నాగచైతన్య మొదటి నుంచే మంచి పేరు తెచ్చుకున్నారు. తన తొలి విజయం రొమాంటిక్ జోనర్లో లభించినప్పటికీ అతనికి ఒక జోనర్కే పరిమితం కాలేదు. ఒక నటుడిగా ఎదగాలనే కోరికతో యాక్షన్, కమర్షియల్ చిత్రాలలో నటించారు. తడాకా, ఆటోనగర్ స్టూడియో, సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు
వంటి సినిమాలు మాస్ పాత్రల వైపు అతడిని ప్రయాణించేలా చూపాయి. హృదయమై రొమాన్స్, హై ఎనర్జెటిక్ యాక్షన్ రెండింటినీ అతను సులభంగా పోషించగలడని నిరూపించాయి. అయితే మజిలీ, లవ్ స్టోరీ, తండేల్ వంటి చిత్రాలు నాగ చైతన్యలో ఉన్న ఆసక్తిని, వాస్తవికతని, క్లిష్టమైన పాత్రలను పోషించగలవని నటుడిని బయటపెట్టాయి. మజిలీ ఒక ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీలో ఒక దళిత యువకుడిగా, తండేలో ఒక గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ ఫ్యాక్ట్ రోల్లో నటించిన తన సాధారణ రొమాంటిక్ డ్రామా పాత్రల నుండి పూర్తి విభిన్నమైన కోణాన్ని చూపించాయి. తండేలో ఒక మత్స్యకారుడిగా అతని నటనకు విమర్శలు, ప్రశంసలు పొందింది. ఇది అతని కెరియర్లోనే మరింత వాస్తవికతమైన, పవర్ఫుల్ పాత్రల వైపు ఓ ముఖ్యమైన మలుపుగా నిలిచింది. నాగ చైతన్య కెరియర్ గురించి చెప్పాలంటే తన కాంపాక్ట్ జోన్ నుండి బయటకు రావడానికి అతను ఎప్పుడు భయపడలేదు. మజిలీలో ఓ భావోద్వేగమైన పాత్రను పోషించిన, తండేలో ఓ కఠినమైన యాక్షన్ డ్రివెన్ పాత్రను పోషించిన తన ప్రతిభకు చాటుకున్నారు. థియేట్రికల్ చిత్రాల్లో మాత్రమే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో వచ్చిన తన వెబ్ సిరీస్ దూతతో కూడా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంశాలతో ప్రయోగాలు చేశారు. డిసెంబర్ 1, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన దూత త్వరగానే హిట్ అయింది. ఆ ప్లాట్ఫామ్ లో యాష్1 స్థానంలో ట్రెండ్ అయింది. దక్షిణ భారతదేశం నుండి అమెజాన్ నిర్మించిన అతిపెద్ద షోలో ఇది ఒకటి. మెయిన్ స్ట్రీమ్ తెలుగు నటులతో ఓటీటీ ప్రపంచంలోకి విజయవంతంగా అడుగుపెట్టి అతి కొద్ది మంది నటులతో నాగ చైతన్య ఒకరు. అతను నిరంతరం విభిన్నమైన జానర్లలో కథలను వెతుకుతూ ఉన్నారు. అర్బన్ రొమాన్స్ నుండి గ్రామీణ మాస్ హీరో వరకు, డ్రామా నుండి హై యాక్టివ్ యాక్షన్ చిత్రాల వరకు ఇలాంటి విభిన్నమైన పాత్రలు, జానర్లను ఎంచుకోవాలనే అతని ఆసక్తిని తన కెరియర్ను తాజాగానే ప్రేక్షకులకు మధ్య ప్రాచుర్యం ఉండేలా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగ చైతన్య తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తాడని స్పష్టమవుతోంది. తండేల్తో ఇటీవల సాధించిన విజయం, NC24తో మరో కొత్త జానర్ని ఎంచుకోవడం, జానర్లకు అతీతంగా సులభంగా నటించగల అగ్ర నటుల్లో ఒకరిగా అతని స్థానాన్ని స్థిరపరచుకున్నారు. లవ్ స్టోరీలైనా, ఫ్యామిలీ డ్రామాలైనా లేదా మాస్ యాక్షన్ చిత్రాలైనా నాగ చైతన్య వాటన్నిటిని సమర్థవంతంగా పోషించగలడని నిరూపిస్తున్నాయి. నాగ చైతన్య, శోభితా ధూళిపాలి వివాహం డిసెంబర్ 4, 2024న హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్లో సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ వేడుకలకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 2 సంవత్సరాల సంబంధం తర్వాత ఈ జంట ఒక్కటయ్యారు.